రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, స్తోత్రాలు. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడు, వందనాలు ప్రభువా. తండ్రి, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, అనేక ప్రయాణాలు మేము చేశాము, అయినా ఏ సమస్య రాకుండా కాపాడారు. అపాయము, ప్రమాదము సంభవించకుండా భద్రపరిచారు. అయ్యా, ఈ రోజున ప్రతి అవసరతను తీర్చారు, బలముతో శక్తితో నింపారు. ఎటువంటి లేమి లేకుండా, లోటు రాకుండా సమృద్ధినిచ్చి పోషించారు తండ్రి. అయా, అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ఈ రాత్రి అందు సజీవులంగా చేరి మరొకసారి అయా మీ పాద సన్నిధిన ఈ విధంగా కుటుంబంతో కలిసి ఆరాధించుకొనగలుగుతున్నాము అంటే నాయన, కేవలము కూడా అది మీ కృప మాత్రమే తండ్రి. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి అయ్యా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో అయ్యా మీరు సెలవిస్తున్నట్లుగా, ఎవరైతే బిడ్డలు రాత్రి అందు మీకోసం ఎదురు చూస్తున్నారో, వారి యొక్క జీవితంలో మీ కార్యాలు జరగాలని అనుకుంటున్నారో, ఆలోచన చేస్తూ ఉన్నారు నాయన, కృప చూపించండి తండ్రి. అయ్యా, వారికి నూతన బలమును దయచేయండి ప్రభువా. తగిన కాలంలో శ్రేష్టమైన దానితో వారిని సంతృప్తి పరచండి తండ్రి. ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేసి బలము కలిగి ప్రతి విషయంలో అభివృద్ధి చెందులాగున కూడా ఈ రాత్రి అందు బిడ్డలను ఆశీర్వదించమని నాయన, వారు ప్రతి ఒక్కరూ కూడా నూతన బలం పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి అందు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఉంటున్నారు, కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు. దేని గురించి అయితే వారు మొరబెడుతున్నారు తండ్రి, అయా ఆ మొరకు మీరు జవాబు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, కృప చూపించండి. అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, వ్యాధులతో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు, చెప్పుకోలేనటువంటి రోగములు కలిగి ఉన్నారు తండ్రి. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో బిడ్డలకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా అంధకార క్రియలను, దురాత్మ క్రియలను, చేతబడి శక్తులను యేసు నామములో లయపరచండి తండ్రి. ప్రభు అడుగుతున్నామయ్యా, ఎంతో మంది బిడ్డలు అయ్యా బలహీనులుగా డిప్రెషన్లో ఉన్నారు తండ్రి, నిరుత్సాహంతో ఉన్నారు, ఏమి చేయలేని వారిగా ఉన్నారు ప్రభు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు నాయన. అయ్యా, వారిని దర్శించండి. అయ్యా, వారందరూ కూడా తిరిగి లేచి నిలవబడి అయ్యా వారి సమస్యను ఎదిరించే కృప చూపించండి. అయ్యా, ఆ యొక్క డిప్రెషన్ లోంచి బయటికి తీసుకొని రండి ప్రభువా. అదే విధంగా గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాం తండ్రి. ఆ మూసుకుపోయినటువంటి గర్భము ఈ రాత్రి ఎందుకు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. బిడ్డలు గర్భఫలం పొందుకొని అయినా మీకు సాక్షులుగా నిలవబడే కృప చూపించండి. గర్భిణీలుగా ఉన్నారు తండ్రి, తల్లికిని బిడ్డకును కూడా క్షేమాన్ని దయచేయండి. అయ్యా, వారికి ఏ సమస్య రాకుండా కాపాడండి తండ్రి నాయన. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారు తండ్రి, తిరిగి కట్టలేని పరిస్థితిని రాత్రి అందు వారు ఎదుర్కొంటున్నారు. దూషించబడుతున్నారు, నిందించబడుతున్నారు, అవమానించబడుతున్నారు నాయన. సహాయం దయచేయండి ప్రభువా. ఆ యొక్క అప్పు నుంచి విడుదల దయచేయండి. చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. బహుగా ఫలించే విధముగా వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును కూడా తెరవమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే కుటుంబంలో సమాధానం లేని స్థితిని రాత్రి అందు చూస్తూ ఉన్నారో, ఆ కుటుంబంలో సమాధానము నింపబడును గాక. ఎస్ లార్డ్. భార్యకు భర్తకు మధ్య గొడవలు, విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సఖ్యత లేనటువంటి పరిస్థితులు, అయా రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తిపరమైనటువంటి అయా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటిని కూడా కొట్టివేసి నాయన సమాధానంతో ప్రశాంతంగా నెమ్మదిగా జీవించుటకు సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, మంచి జాబును దయచేయండి. ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో, ఈ రాత్రంతా వారికి రక్షణను, క్షేమమును దయచేయండి తండ్రి. వివిధ దేశాలకు వెళ్తున్నారు తండ్రి, వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్ ఆ ప్రాసెస్ లో కూడా కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి అయా విడిపించండి. రాత్రిన వారి పక్షముగా పరిస్థితులన్నీ కూడా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము. అదే విధంగా నాయనా అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అన్ని కూడా నాయన వారు అనుకున్నట్లే వారికి జరుగులాగున మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహం కోసం ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో వారి వివాహము తండ్రి ఘనముగా జరిగించబడులాగున, సాటి అయిన సహాయము వారు పొందుకొనులాగున కృప చూపించండి తండ్రి. అదే విధంగా సొంత గృహం లేని వారికి సొంత గృహమును దయచేయండి ప్రభువా. మారు మనసు లేని వారందరికీ రాత్రి యందు మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి చెడ్డ అలవాటు నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయనా మా భారతదేశమును, ప్రజలను దీవించండి. అధికారులను, బోర్డర్స్ లో ఉన్న సైనికులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. ఈ రాత్రి యందు మేమందరము కూడా సేద తీరబోతూ ఉన్నాం ప్రభువా. మాకు కావలసిన నిద్రను మాకు దయచేయండి. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి, కాపుదల దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా కూడా సహాయం అనుగ్రహించమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది దురాత్మ క్రియల నుంచి ఈ రాత్రంతను కూడా మాకు భద్రత దయచేయమని, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని రాత్రి అందు మీ పాద సన్నిధిన పెడుతూ ఉన్నాము తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మీ నామాన్ని స్తుతించుకొనగలిగే, ఆరాధించుకొనగలిగే కృప చూపించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.